అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఐ విష్ యూ ఎ హ్యాపీ అండ్ జాయస్ క్రిస్మస్. ఈ ధ్యానములలో ఈ ఆఖరి ధ్యానము మనము ఆలోచన చేద్దాం. నేటి ధ్యానాంశము ఆయన ఎక్కడే ఉన్నాడు, హీ ఈజ్ హియర్. అదే ఈ 25 రోజుల ధ్యానమునకు శీర్షికగా ఉన్నది. నిజమే కదా? ఈ మాట ఆయన ఇక్కడే ఉన్నాడు అన్న మాట ఎంత సత్యము కదా. ఈ కొన్ని దినములుగా మేము వింటున్న అనేకమైన ప్రోత్సాహకరమైన మాటలలో నిజముగా ఆయన మనతో ఉన్నాడనే సత్యాన్ని మేము విని ఎంతో సంతోషిస్తూ ఉన్నాం. ఈ ధ్యానములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నాయని మేము భావిస్తూ ఉన్నాం. నేటి ధ్యానాంశమైన ఆయన ఎక్కడే ఉన్నాడు, హీ ఈజ్ హియర్ అనే మాటకు మూలవాక్యము యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనము, మత్తయి సువార్త 1వ అధ్యాయము 23వ వచనాన్ని నేను మీకు చదివి వినిపిస్తాను. ఇదిగో కన్యక గర్భవతి అయ్యే కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగిన. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. అవును, ఆయన ఇక్కడే మనతో ఉన్నాడు. ఈ క్రిస్మస్ ఉదయం మనకి చెబుతున్న సందేశం అదే. ఆయన ఇక్కడే ఉన్నాడు. దూరంగా కాదు, అందుకోలేనంత ఎత్తులో కాదు, మన సమస్యలకు వెలుపల కాదు, మన మధ్యకే దిగి వచ్చిన దేవుడు ఆయన మనతో ఉన్నవాడు. వాక్యము శరీరధారి మారింది. ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడు మన జీవితాల్లోకి అడుగుపెట్టాడు. మన రోజువారీ దుఃఖాల్లో, మన గందరగోళాల్లో, మనం చిన్నబొచ్చుకున్న తనంలో, మన చీకట్లలో కూడా ఆయన చేరాడు. మనం సిద్ధపడే వరకు ఆయన వేచి ఉండలేదు. నిజ జీవితంలోకి నేరుగా ఆయన నడిచి వచ్చాడు. ఎందుకు అనంటే మనల్ని నూతన సృష్టిగా మార్చడానికి. ఈరోజు మనం ఆ గొప్ప అద్భుతాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ దేవుడు మన ప్రపంచంలోకి, ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. ఎందుకు అనంటే మనము ఆయనతో కూడా నడవడానికి. ఈ 3 మాటల్ని ఆలోచన చేద్దాం. ఆయన మనతో కూడా ఉండడానికి వచ్చిన దేవుడు, మన ప్రక్కన, మన పయనంలో, మన బాధల్లో, ఈ దినములో మనతో ఉండడానికి వచ్చిన దేవుడు. రెండోది, ఆయన మనలను మార్చడానికి వచ్చిన దేవుడు. ఆయన మనలో ఉన్న పాప భీతిని శాంతిగా మారుస్తాడు, చీకటిని వెలుగుగా మారుస్తాడు, అనిశ్చతని ధైర్యముగా మారుస్తాడు, నరకమునకు పోయే మన గతిని పరలోకమునకు స్వాగతించే ఆహ్వానముగా మారుస్తాడు. ఆయన మనలను మార్చడానికి వచ్చాడు. మూడవదిగా, ఆయన మనలను నడిపించడానికి వచ్చాడు. మనకు దగ్గరగా వచ్చిన దేవుణ్ణి మనము దగ్గరగా అనుసరించే భాగ్యాన్ని ఇచ్చాడు. ఈ క్రిస్మస్ ఉదయం ఒక్క క్షణము ఆగండి, ఆలోచన చేయండి. ఆయన మీతో ఉన్నాడనే సత్యములో ఆనందించండి. మీ ఆరాధనలో ఇక్కడే ఉన్నాడు. మీ వేచి చూచుటలో ఆయన ఇక్కడే ఉన్నాడు. మీ గాయాలలో ఆయన ఇక్కడే ఉన్నాడు. మీ ప్రయాణములలో, మీ జీవిత యాత్రలో ఆయన ఇక్కడే ఉన్నాడు. ఈరోజు అనేకులకు మనము ఆశీర్వాదకరముగా ఉండడానికి మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఆయనను ఆరాధిస్తున్నప్పుడు ఆయన మనతో ఉన్నాడనే సత్యమును గ్రహిస్తున్న వారముగా జీవించాలని ఆయన కోరుతూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఆయన సన్నిధిని మన వెంట తీసుకుని వెళ్ళాలని ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. క్రిస్మస్ అనేది ఆయన రాకడకు ముగింపు కాదు. క్రిస్మస్ అంటే ఆయన సన్నిధికి ఆరంభం. ఆయన ఇక్కడే ఉన్నాడు అనేది మన జీవితాల్లో ప్రతిబింబించడం. ఈ క్రిస్మస్ ఉదయాన్న మన హృదయాన్ని వెలగనిద్దాం. ఆయన ఎక్కడే ఉన్నాడు అన్న మాటను కలిగిన వారముగా, ఎరిగిన వారముగా జీవితం. మన ప్రయాణంలో ప్రతి అడుగులో ఆయన మనకు తోడై నిలుస్తాడు. మన జీవిత ప్రతి ఆటంకంలో, ప్రతి మూలలో కూడా కృపా వెలుగును ఆయన ప్రకాశింపజేస్తాడు అని ఎరిగిన వారముగా ఆయనను స్తుతిద్దాం. నాతో కలిసి ఈ ప్రార్థనలో మీరు ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభా, నువ్వెంత గొప్ప దేవుడు కదా ప్రభా. మా ఆరాధనలో నువ్వు మాతో ఉన్నావు. మా వేచి చూచుటలో నువ్వు మాతో ఉన్న దేవుడువు. మా గాయాలలో మాతో ఉన్నావు. మా నెమ్మది లేని ప్రయాణాలలో, మా జీవిత యానములలో నీవు ఇక్కడే ఉన్నావు ప్రభా. థ్యాంక్ యూ దట్ యు ఆర్ ద గాడ్ హూ ఈజ్ హియర్, హూ ఈజ్ విత్ అస్. మాతో ఉన్న దేవుడు అయి నువ్వు ఉన్నందుకు నీకు స్తుతులు. ఈ ధ్యానములు మా ప్రియులు ఇన్ని దినములు విని ఉంటుండగా ప్రభా, ఈ ప్రత్యేకమైన క్రిస్మస్ దినమందు కూడా వారి జీవితాల్లో నీవు వారితో ఉన్నావని నిశ్చయతను కలిగి, ఆ ధైర్యమును కలిగి, వారి పరిస్థితులను ఎదుర్కొనే కృపను నీవు మెండుగా దయచేయండి. నీ మెండైన దీవెనలను వీరి మీద ఉంచి దేవా, మాకు ఇక్కడ పరిచర్య చేసిన మా బృందం అంతటి మీద నీ ఆశీర్వాదాలు క్రమరించమని యేసుక్రీస్తు ఉన్నత నామమున మా ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీరు ఈ ధ్యానముల్లో పాలుపంపులు తీసుకున్నందుకు మీకు మా హృదయపూర్వక వందనాలు. పోటస్ చర్చ్ తరపున మీకు మా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మీ ఆలోచనలు, ఉద్దేశాలు కింద కమెంట్స్లో తెలుపగలరు. మరలా మనము కలుసుకునేంత వరకు దేవుని కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్.